హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు ఒక వీడియోలో వాల్మీకి మహర్షి గురించి చెప్పుకున్నాం కదా. ఆ వాల్మీకి మహర్షికి నారదుడు ఎదురుపడి సంక్షిప్త రామాయణ మహాకావ్యాన్ని అంటే ఒక 100 శ్లోకాలలో రామాయణాన్ని వాల్మీకి మహర్షికి చెప్పాడు. అది విని చాలా ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందుతూ సంధ్యావందనం చేయడానికి వెళుతున్నాడు వాల్మీకి. హఠాత్తుగా అతనికి ఒక చెట్టుపై ఒక దృశ్యం కనిపించి మనసు కలతపడింది. మిథున లక్షణాలతో చెట్టుపై ఉన్నటువంటి ఒక క్రౌంచ పక్షుల జంటను చూస్తూ వెనుక నుంచి ఒక బోయవాడు మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆ చనిపోయిన మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి రోదించడం ఈ వాల్మీకి మహర్షికి చాలా బాధని కలగజేసింది. వెంటనే ఆయన నోటి నుండి ఒక శ్లోకం పుట్టింది. తొలిసారిగా అతను మహర్షి తత్వాన్ని పొందిన తర్వాత చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. అంటే పాపము చేసినటువంటి బోయవాడ, నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. అంతలో బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. వాల్మీకి ఆశ్చర్యపోయాడు. నేనేమి కోరకుండానే బ్రహ్మదేవుడు వచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యాడు అని అంటే అతనికి చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగింది. అప్పుడు బ్రహ్మ, ఓ బ్రాహ్మణోత్తమ, నీ నోటి వెంట వచ్చిన ఈ శ్లోకమే రామాయణ కథ. అంటే దీని అర్థాన్ని ఆయన ఇలా చెప్పారు. బ్రహ్మచేత వరములు పొంది అహంకారంతో జీవిస్తున్న రాక్షస జంట రావణ మండోదరి. వీరిలో రావణుడనే పక్షిని బాణంతో కొట్టి చంపినటువంటి రామ, నీకు మంగళం జరుగుగాక అని ఈ శ్లోకం అర్థం అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్పారు. నా శక్తి అయినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం నీకు లభించింది. నీవు రామాయణం రాయడం మొదలు పెడితే అందులో జరుగుతున్నటువంటి పాత్రలు, సన్నివేశాలు, ఇంకా వారి మనోభావాలు కూడా నీకు వినపడతాయి, నీకు అనుభవంలోకి వస్తాయి, నీకు తెలుస్తాయి. ఇంక నువ్వు రామాయణం రాయడం మొదలుపెట్టు అని అనుజ్ఞ ఇచ్చారు బ్రహ్మ. ఈ బ్రహ్మ సరస్వతుల అనుగ్రహం పొందినటువంటి వాల్మీకి 24,000 శ్లోకాలు, ఇవి ఉండేది 6 కాండలు, ఆ పైన ఇంకొక కాండ, 500 సర్గలు, ఇవన్నీ రామాయణంలో భాగాలన్నమాట. ఉన్నటువంటి రామాయణాన్ని ఆయన రచన చేశాడు. ఆ తర్వాత తన కావ్యాన్ని లవకుశలతో శ్రీరాముని ఎదుట పాడించాడు. ఈ భూమిపై నదులు, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. మరిన్ని చారిత్రక విషయాలు మరొక వీడియోలో చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.